గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. కొంచెం మారుతూ వెళ్ళాను అంటే పాత రోజులు గుర్తొచ్చేసరికి మీరు ఎమోషన్ అయిపోతున్నారు. సో అంటే ఇండస్ట్రీలోకి వచ్చి మెగా హీరోలను కానీ మెగా కుటుంబంలో కానీ ఒక భాగం అవ్వాలని చెప్పేసి వాళ్ళ మనిషి అని ముద్రపడాలని చెప్పి చాలా మంది ప్రయత్నిస్తూ ఉంటారు. మీరు మాత్రం అసలు ఇండస్ట్రీలోకి రాకముందే వాళ్ళ మనిషిగా ఎంట్రీ ఇచ్చారు. వాళ్ళ మనిషి సూపర్. అంటే ఇందాక మీరు రాజశేఖర్ గారి ప్రస్తావన తీసుకొచ్చారు. ఆవేశం, అంకుశం ఈ సినిమాలన్నీ చేశానని చెప్పేసి. ఒక సినిమాలో అంకుశం అనుకుంటాను రామరెడ్డి గారితో మీకు కాంబినేషన్ సీన్ పడింది. అవును. సో అంటే అప్పుడే మీరు ఫైటర్ నుంచి యాక్టర్ గా కూడా చాలా ఎర్లీగా ఒక ఛాన్స్ అయితే వచ్చింది. నాకేం తెలీదు, ఫైట్ మాత్రం దుమ్ముగా ఉన్నా కదా. డైరెక్టర్ గారు వచ్చిన ఆర్టిస్ట్ నా డైరీలోనే చెప్తాను అంటే నాకేం తెలీదు, తలకైపోయాను. ఇది చేతి చాలు, నాకు ఇలా చేతి చాలు అని చెప్పారు. ఆ కూర్చోబెట్టేసి దగ్గర ఆయనతో సమానంగా కూర్చో ఏదో చెప్పాను, బాగానే అంత హ్యాపీ అన్నారు. ఆ రోజు నాకు 2000 ఇచ్చాడు. అప్పుడంతా 500, 700, 300 ఇచ్చేవాడు. నాకు 2000 ఇచ్చాడు డైరెక్టర్ గారు. ఓకే. ఆ డైలాగే చెప్పినాను నాకు. సూపర్. డైలాగ్ చెప్పినందుకే. రామరెడ్డి గారితో మీరు యాక్ట్ చేసిన సమయానికి ఆయన బాడీ చాలా మంచి బాడీ బిల్డరు, ఎత్తు గాని చాలా గట్టిగా ఉండే మనిషి. అవును. ఆయన కెరీర్ లాస్ట్కి వచ్చే చాలా సన్నగా అయిపోయారు. మీరు ఇండస్ట్రీలోనే ఉన్నారు 36 ఏళ్ళుగా, అన్ని చూసిన వ్యక్తి. రామరెడ్డి గారు చివరికి అలా అయిపోవడానికి కారణం ఏంటి? ఏదో హెల్త్ బాగాలేదు అన్నారు అంతే. మనకి అంత లోపల మనకి ఎంత తెలియదండి. ఏదో హెల్త్ బాగాలేదు ఆయన గారికి అని అన్నారు, కానీ అంత లోపలగా ఇక తెలియదు మనకి. ఆయనకి ఏదో హెల్త్ బాగాలేదు, అదే చెప్పుకొచ్చాడు ఆయనకి హెల్త్ బాగాలేదు అన్నారు. మొత్తం ఇండస్ట్రీ మొత్తానికి తెలుసు ముందే ఆయనకి బాగాలేదని. హెల్త్ బాగాలేదు అందరికీ తెలుసు. హెల్త్ బాగాలేదనేది అనేవాళ్ళు, కానీ లోతుగా అంత లోతుగా మనకు తెలియదు. నేనే కొత్త కదా, నేనే కొత్త. ఆయన కూడా మంచివాడు పాపం రామరెడ్డి గారు, భీకరంగా ఉండేవాడు. కానీ ఒరి అలా కాదురా ఇలా చెప్పురా, ఇలా కాదు డైలాగ్ చెప్తుండే, ఒరి అలా కాదురా ఇలా చెప్పారు అలా చెప్పేవాడు. నాకు కొత్త పాత నేను చూసేవాడు. అసలు కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేసేవాడు, నన్ను మంచిగా ఎంకరేజ్ చేశాడు. నాకైతే మంచిగా ఎంకరేజ్ చేశాడు. లేకపోతే ఈ కొత్త వాళ్ళతో నేనేం చెప్తాను. అప్పుడు మంచి రీడింగ్లో ఉన్నాడు కదా ఆయన. అవును, మంచి రీడింగ్లో ఉన్నాడు. టాప్ ఫీల్ ఉన్నప్పుడు ఆయన చూస్తేనే భయం వేస్తాడు. ఆయన మంచిగా ఎంకరేజ్ చేశాడు. చాలా బ్యూటిఫుల్ ఆయన. తర్వాత నాగబాబు గారు ముగ్గురు మనగాళ్ళు మళ్ళీ ఒక ప్లేస్ వచ్చింది నాకు. ఇక్కడ నుంచి ఫైటర్లు, లోకల్ ఫైటర్లను తీసుకొని 10 మందిని వచ్చారంటే అప్పుడు విజయన్ మాస్టర్, ఫైట్ మాస్టర్, ముగ్గురు మనగాళ్ళు. ఇక లోకల్ వాళ్ళు 10 మందిని తీసుకొని నేను ముగ్గురు మనగాళ్ళు చేశాను. అప్పుడు రోజు 300, 250. ఫస్ట్ టైం చిరంజీవి గారిని ఎక్కడ చూసారు? నేను దీంట్లోనే చుట్టం. నేను ఈ సినిమా దాంట్లో ముగ్గురు మనగాళ్ళే చుట్టం ఆయన. దానికి ముందు నాకు తెలియదు, సినిమాలో చుట్టం తప్ప నాకు దానికి ముందు ఆయన తెలియదు. వెళ్ళి కలిసి చెప్పారా ఇలా మీ నాన్నగారు పంపించారు నాగబాబు గారు? నేను ఆయనకి చెప్పలేదు. నాగబాబు గారికి కథ అంతా తెలుసు కదా. చిరంజీవి గారికి చెప్పలేదా? చెప్పలేదు, సార్కి చెప్పలేదు. అంటే ఈయన అక్కడికి వద్దన్నాడుగా వెంకటరామయ్య గారు, పెద్ద ఆయన దగ్గరికి వద్దులే, ఈయన్ని సంబోధించుకో నువ్వు. నాగబాబు గారు దగ్గరికి వెళ్ళాను. పవన్ కళ్యాణ్ కూడా బాగా కలిశాను. అప్పుడప్పుడు పవన్ కళ్యాణ్ షూటింగ్లు కలుపుతాడు. మొన్న కూడా హరహర మూవీలో కూడా హరహర ఏర్మల్లు దాంట్లో కూడా కొంచెం ఫైట్ చేశాను. బాగుండా ఉంటారా అన్నాడు. ఫ్యామిలీ బాగుందా? బాగానే ఉంటారు. చిరంజీవి గారికి ఇప్పటికైనా తెలుసా మీరు ఇలా ఇచ్చారని? ఇప్పుడు తెలుసు. ఎవరు చెప్పారు ఆ విషయం ఆయనకి? ఆయన పవన్ కళ్యాణ్ గారే, మా నాన్నగారు పంపించాడు అని చెప్పాను. ఒక షూటింగ్కి కలిసాము, నాన్నగారు పంపించాడు. అప్పుడు నెల్లూరు అని అడిగాడు. ఓకే. నెల్లూరు ఒంగోలండి, ఒంగోలండి అని చెప్పాను. ఒక్కొక్క గట్టి చేయి, ఫైట్ మంచి చేయి అన్నాడు. చాలా సినిమాలు చేశాను ఆయనతో. ఓకే. మొన్న అయితే అదే మంచిగా సంబోధిస్తాడు పాపం. అంత ఏడంత లోతుగా నాకు ఇది కాదు, కానీ నాయనబాబుని అయితే బాగా ఫ్రీగా ఉంటాను నేను. అంటే స్టార్టింగ్ నుంచి మాట్లాడుకుంటా ప్లేస్లో వచ్చాను కదా. అది పవన్ కళ్యాణ్ గారితో కూడా చాలా ఇది ఉంటాను. అంటే మీరు ఎన్టీఆర్ గారితో, ఏఎన్ఆర్ గారితో, కృష్ణ గారితో, కృష్ణరాజు గారితో ఇలా లెజెండరీ యాక్టర్స్ అందరితో వర్క్ చేశాను. తర్వాత చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ, వెంకటేశ్వర వీళ్ళందరితో కూడా పనిచేశాను. సో ఇంతమంది హీరోలతో పనిచేస్తున్నప్పుడు మీకు చాలా పరిచయాలు ఏర్పడి ఉంటాయి అన్నమాట. సో ఇన్ని పరిచయాలు మీకు కెరీర్లో ఎలా ఉపయోగపడ్డాయి? కెరీర్ అంటే నేను వాళ్ళ దగ్గరికి నేను ఉపయోగపడడానికని నేను పోలేదు దేనికేని. నాకు రన్నింగ్ బాగుంది కదా. ఎక్కడన్నా కొంచెం కట్ అయితే మనం ఏమన్నా కొంచెం ఇది చేసేదానికి ఇదే మనకి రన్నింగ్ బాగుంది కదా. రన్నింగ్ బాగున్నప్పుడు ఇంక వాళ్ళ దగ్గరికి వెళ్ళలేదు. అంటే వెళ్ళాల్సిన
అంత ఇది ఇంకా నాకు దేవుడు నాకు రన్నింగ్ అంత బాగానే ఉంది. ఏదైనా కొంచెం రేపు 2 రోజులు షూటింగ్ లేదు అనుకుంటే మూడోసారి మళ్ళీ 3వ రోజు ఇంకో మాస్టర్ లైన్లోనే ఉంటాను నాకు ఎవడో ఒకళ్ళు. ఈయన మాత్రం బాగా ఆదుకున్నాడు. ఎవరు మహేష్ బాబు శ్రీమంతుడి దగ్గర నుంచి బాగా ఆదుకున్నాడు. అదే కదా మీకు షూటింగ్ లేదు, ఆయన పిఏ అసిస్టెంట్ ఉన్నాడు కాస్ట్యూమ్ రాజు అని. కర్రుడు ఏం చేస్తున్నాడు చూడరా, ఇంటికాడ ఉన్నాడు బాబు అని అంటే వీళ్ళు వచ్చి కాసేపు నుంచోమన్నారు. సాంగ్ జరిగేటప్పుడు కూడా అంటే ఫైట్ కాదు, సాంగ్లో కూడా వచ్చి రమ్మని కాసేపు వెళ్ళి కాసేపు అట్టుంటే మనం ఫైట్ రాజు వాడికి పేమెంట్ ఇచ్చి పంపించాను నేను. కొంచెం ఆయన బాగానే అలా అంటే జేబుల నుంచి తీసి ఇది కాకుండా ఈ రూట్లో నన్ను పని కల్పించి గౌరవప్రదంగా ఒక వేతనం ఇవ్వడం నాకు అది ఆయన చేశాడు. బట్ ఇప్పటికి కూడా నాకు ఆ మర్యాద ఆయన దగ్గర ఉంది. సూపర్. మొన్న రాజమౌళి గారు షూటింగ్ జరుగుతున్నాడు, అడేం చేస్తాను కర్రుడు అని. అక్కడ మాస్టర్ గారు ఆ రాజుని అడిగేవాడు, కర్రుడు ఏం చేస్తున్నాడు షూటింగ్లో ఉన్నాడు, ఉంటే పర్లేదు అలా ఒక గంట కనిపెడుతూనే ఉంటారు. అంటే నేను కూడా ఆయనగా మంచి మరి ఇస్తాను. అయితే నన్ను గుర్తుపెట్టుకున్నందుకు ఆయనకి చాలా థ్యాంక్స్. అండ్ మీరు అంటే ఎలాగో మహేష్ బాబు గారి ప్రస్తావన వచ్చింది కాబట్టి గతంలో మీరు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో చూసాను, కృష్ణ గారి గురించి చాలా గొప్పగా చెప్పారు. అయ్యో వాళ్ళ నాన్నగారు కృష్ణ గారితో అభిలాష్ మాస్టర్ ఒక ఆయన ఉన్నాడు. ఓకే. చాలా చిన్న మాస్టర్ ఆయన కృష్ణ గారితో లాస్ట్లో 5-6 సినిమాలు చేసి పెడుతున్నాం లాస్ట్ ఫైనల్లో. ఓకే. కృష్ణ గారు ఏంటంటే ఒక 100 మందిని నుంచోబెట్టినా కూడా 100 మందిని కూడా కొట్టుకుంటూ వెళ్తాడు, ఎక్కడ మిస్ చేయరు, ఎక్కడ మిస్ చేయడు టైమింగ్. నేను ఆయనతో 4-5 సినిమాలు చేశాను. ఓకే. బాగా ఫైట్ 4-5 సినిమాలు గట్టి ఫైట్లో చేశాను. 100 మందిని కూడా కొట్టుకుంటూ వెళ్తాడు. ఓకే. సరే బట్ అట్లాగే చాలా అందరి దగ్గర మనం పనిచేసాం. కానీ నాకు దూరదృష్టి ఏంటంటే ఆయన తర్వాత నేను మళ్ళీ సారీ మనం ఇదేం చెప్పాలి, ఏ జూనియర్ ఎన్టీఆర్ గారు చిన్న ఆయన కత్తి టైమింగ్ విషయంలో అబ్బు నీకు 100 మంది సేమ్ వీళ్ళలాగానే ఆయన బ్రెయిన్ అలా వాళ్ళకి అంత స్పీడ్గా వెళ్తారు. ఏదైనా ఒకటే టేక్ అంటే అంతే, మళ్ళీ 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 మరో టేక్ ఉండదు. ఆయన చూశాను నేను మళ్ళీ చచ్చిపోయి తిట్టుకుంటారు. సరే, ఒక సరదా క్వశ్చన్ అడుగుతాను జూనియర్ ఎన్టీఆర్ గారి గురించి. మీరు మీ ఫైటర్స్ నాకు కరెక్ట్గా తెలియదు, ఒకరోజు ఉదయాన్నే సెట్కి వెళ్ళారు, జూనియర్ ఎన్టీఆర్ గారితో ఫైట్. రే వాసన వస్తుందిరా, తాగమాకండ్రా, జాగ్రత్తగా ఉండరా అని చెప్పి అన్నారంటే ఎవరితో, మీతోనా మీ ఫైటర్స్తోనా ఏంది అసలు? నాతోనా, నేను ఆ రోజు తాగేసి ఉంటాను. 3 గంటల షూటింగ్ చేశాను. ఓకే. నైట్ మళ్ళీ మార్నింగ్ 6ంటికి అక్కడికి వెళ్ళాలి నేను. అదే 3 షూటింగ్ చేసాను నైట్, మళ్ళీ మార్నింగ్ 6ంటికి వెళ్ళాను. 6ంటికి మళ్ళీ వెళ్ళాలిగా. అవును. అదో స్మెల్ గప్పున ఉడకలా జాగ్రత్త పడంటారు ఇంకా ఏం దీన్ని పోతూనే ఉండాలి మీరు అని చెప్పుకొచ్చాడు. అది అక్కడ కూడా ఫ్యామిలీ జాగ్రత్త అని చెప్పారట. అదే జాగ్రత్త పడినరా అంటే తాగారని తిట్టింది కాదు, వాసన వస్తుందని తిట్టడం. ఫ్యామిలీ అదే కదా వెనకమాలంటే, జాగ్రత్త పడరా అంటే అదే కదా వెనకమాల. అదే అన్నాడు, కొందరు నుంచోబెట్టి జాగ్రత్త పడినరా కొంచెం వెనకమాల, నీ గురించి వీళ్ళందరూ ఉన్నారు. అదే చెప్పుకొచ్చాడు ఆయన. వెనకమాల నుంచి 2 పిల్లలు నీ మీద ఆధారపడి ఉన్నారు.